హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ అయిపోయిందో చాలా వరకు అందరూ కూడా మీకు కన్వర్ కోటాకు సంబంధించిన వీడియోసే చేస్తూ ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, అసలు యాక్చువల్గా మేనేజ్మెంట్ కోటా గురించి చెప్పండి. మేము బీక్యాట్లో కానీ సీక్యాట్లో కానీ మా పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నాము. సో తక్కువ ఏదైతే ఫీజు ఉంటుందో ఆ కాలేజ్ ఏమైనా చెప్పండి, అసలు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని చాలా మంది అడుగుతా ఉన్నారు. ఈ పర్టికులర్ వీడియోలో సో మీకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి మేనేజ్మెంట్ కోటా గురించి తెలుసుకోవాలనుకుంటేనే వీడియోని చివరి దాకా చూడండి. లేదన్నా మాకు మేనేజ్మెంట్ కోటా ఇంట్రెస్ట్ లేదు, కన్వర్ కోటా మాత్రమే ఇంట్రెస్ట్ ఉందంటే మీ టైంని సేవ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఈ వీడియో యూజ్ అవ్వదు. ఓకే, అండ్ నీట్ యూజీ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి మాత్రమే మీకు ఫస్ట్. ఓకేనా, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఫస్ట్ వీడియో వస్తుంది, దాని తర్వాత మీకు అదర్ ఛానల్స్ వచ్చి ఉండొచ్చు. ఓకేనా, సో కాబట్టి ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో చేయొచ్చు, మీరు అక్కడ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్ నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా, అండ్ మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలి, కౌన్సిలింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కౌన్సిలింగ్ని అటెండ్ చేయాలి అనుకుంటే సో మీరు వాట్సాప్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్. ఓకేనా, పెయిడ్ మెంటర్షిప్ 7893947228. మీకు స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో అక్కడ మీరు పే చేసి మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ బాధ్యత నాది. ఓకేనా, మీకు ప్రతిదీ నేను అప్డేట్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఏ డౌట్ అయినా అడగవచ్చు. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, సో కౌన్సిలింగ్లో లేదు మేము ముందుకు వెళ్తాము, మా ఇష్టం ఉన్నట్టు వెళ్తాము అని అనుకుంటే చాలా అంటే చాలా మిస్టేక్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా హై ప్రొఫైల్ ఉన్న ఒక పర్సన్ ఒక పర్టికులర్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఆ పర్టికులర్ కాలేజ్ నుంచి సెకండ్ రౌండ్ లో ఇంకొక పర్టికులర్ కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు, అప్గ్రేడేషన్ పెట్టుకున్నారు. అప్పటికి ఏం మెంటర్ వద్దు, మేము సొంతంగా వెళ్తామని, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో వచ్చిన కాలేజే టాప్ కాలేజ్, ఆ కాలేజ్ ని కాదని తెలియకుండా సెకండ్ రౌండ్ లో ఇంకొక లీస్ట్ కాలేజ్ పెట్టుకుని అందులో జాయిన్ అయిపోయి చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాడు. ఎంతవరకు వెళ్ళారంటే ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ కలిసి ఎంతవరకు వెళ్ళారు, అట్లీస్ట్ ఇంకొక అప్గ్రేడేషన్ ఇవ్వండి, ఇంకొక అప్గ్రేడేషన్ ఇవ్వండి, మా మా పిల్లల్ని మార్చుకుంటామని అంత దూరం. సో అప్పుడు వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతే సో గైడెన్స్ ఏం లేకుండానే, అంటే వాళ్ళకి ఫ్రీగానే, సో వాళ్ళు టెన్షన్లో ఉండడం వల్ల వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేశారనుకోండి మళ్ళీ బాధపడతారు. నన్నే చూస్ చేసుకోమని చెప్పను, మీకు పర్టికులర్గా ఈ మెంటర్ మీకు హెల్ప్ చేస్తాడు అని అనిపించినప్పుడు ఎవరినైనా ఒక మెంటర్షిప్లోకి తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయి ఉంటారు, మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ఓకే, సో దట్ ఎవరైనా చూస్ చేసుకున్నా పర్లేదు, మీరు విజన్ అప్డేట్ని కూడా చూస్ చేసుకున్నా పర్లేదు. సో ఇక మేనేజ్మెంట్ కోటా విషయానికి వస్తే, సో మేనేజ్మెంట్ కోటా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మనకు ఎవరి స్టేట్ కి వాళ్ళకు లోకల్ స్టేటస్ ఉంది. ఓకేనా, మనకు ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అందులో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ కేటగిరీకి పోను, మిగతా 50%లో 35% సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బి కేటగిరీ అంటారు. రిమైనింగ్ 15% సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సి కేటగిరీ కానీ ఎన్ఆర్ఐ కోటా కానీ అంటారు. ఓకేనా, సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్న బి కేటగిరీలో ఉన్న సీట్లన్నీ కూడా మనం 100% లా కౌంట్ చేసుకుంటే ఇందులో 15% యుఎన్ఆర్ సీట్స్ ఉంటాయి. ఓకేనా, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న ఏ క్యాండిడేట్ అయినా అండ్ అబ్రాడ్ క్యాండిడేట్స్ అయినా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా, మిగతా రిమైనింగ్ 85% లోకల్ సీట్స్ ఉంటాయి. సో ఈ లోకల్ సీట్స్ అనేవి తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే ఫిల్ అవుతారు. సో సేమ్ టు సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా బి క్యాట్ విషయానికి వస్తే ఏయు ఎస్వియు అని ఏముండదు. ఓకేనా, బి క్యాట్ లో కూడా ఉన్న 100% ఆఫ్ ద సీట్స్ లో 15% ఆఫ్ ద సీట్స్ యుఎన్ఆర్ కోటాలో ఉంటాయి. వీటిలో ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎవరున్న క్యాండిడేట్స్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. రిమైనింగ్ 85% సీట్స్ లో యుఎన్ఆర్ సీట్స్ అంటారు, ఇవి ఏపీ లోకల్ వాళ్ళకు ఉంటాయి. ఏయు ఎస్వియు కంప్లీట్లీ లోకల్ అవుతుంది. ఇక్కడ మీరు తమ్నేల్ చూసుంటారు, జస్ట్ క్వాలిఫై అయితే ఎందుకు వస్తుంది అని నేను చెప్తున్నానంటే 2022లో మనకు లోకల్ స్టేటస్ సర్క్యులర్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో తీసుకురావడం జరిగింది బి క్యాట్ లో. ఈ 2022లో ఈ బి కేటగిరీ ఎప్పుడైతే స్టేటస్ తీసుకొచ్చారో 2022లో నాకు తెలిసి చరిత్రలో మెడికల్ సీట్లు మిగిలిపోయాయని ఇక్కడ వినుండరు. ఓకేనా, మెడికల్ సీట్స్ అనేవి మిగిలిపోయినాయి. ఎందుకు మిగిలిపోయినాయి అంటే జస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్కి బి కేటగిరీ సీట్ వచ్చింది. అలాంటప్పుడు వీడు ఎన్ఆర్ఐ కోటాకి ఎందుకు వెళ్తాడు? సో కాబట్టి ఎన్ఆర్ఐ కోటాకి వెళ్ళలేదు కాబట్టి ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించిన సీట్లు అనేవి ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో మిగిలిపోయినాయి. సో వీటికి మళ్ళీ స్పెషల్ కౌన్సిలింగ్ చేసి కొన్ని కాలేజీల ఫీజులు తగ్గించుకుంటే అప్పుడు మనకు ఆ సీట్స్ అనేవి ఫిల్ అయినాయి. ఓకేనా, 2022ను ఎందుకు రెఫరెన్స్ గా తీసుకొని మీకు జస్ట్ క్వాలిఫై అయితే బి కేటగిరీ సీట్ వస్తుందని చెప్తున్నాను అంటే 2023కి వచ్చేసరికి
2022లో సీట్స్ అనేవి మిగిలిపోయినాయి కదా, అసలు స్టూడెంట్స్ లేరు కదా. అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీస్ KNRHS అండ్ YSRHS ఏం చేశారంటే, ఏ కేటగిరీ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయి మెరిట్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది బీ క్యాట్ లో స్టార్ట్ చేశారు. ఓకేనా, బీ క్యాట్ అండ్ సి క్యాట్ కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఇందులో కొన్ని కన్సల్టేషన్స్, కొన్ని ఏజెన్సీస్ మనకు నార్త్ ఇండియా స్టూడెంట్స్ కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ మన స్టేట్ లో రిజిస్ట్రేషన్ చేపించి కట్ ఆఫ్ ని పెంచేశారనమాట. ఓకేనా, కట్ ఆఫ్ ని పెంచేశారు. అయినప్పటికీ తెలంగాణలో 250కి సీట్ వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి 351కి అట్లా సీట్ రావడం జరిగింది. ఆలోచించండి, బి కేటగిరీ సీట్ అనేది మనకు 720 మార్కులు ఉంటే హాఫ్ ఆఫ్ ద మార్క్స్ కూడా మనకి ఎంబీబీఎస్ సీట్ అనేది మన 2 తెలుగు రాష్ట్రాలలో బి కేటగిరీలో సీట్ అనేది వస్తుంది. సో ఇంకా సి కేటగిరీ విషయానికి వస్తే జస్ట్ క్వాలిఫై, ఓకేనా, క్వాలిఫై అయిన క్యాండిడేట్ ఉంటే డైరెక్ట్ గా మీరు ఎన్ఆర్ఐ కోటాలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. అయితే సో జాయిన్ అయ్యే ముందు, ఓకేనా, జాయిన్ అయ్యే ముందు బి కేటగిరీ కానీ సి కేటగిరీ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏంటి అవన్నీ కూడా మనకు విజన్ అప్డేట్ వెబ్సైట్ లో ఉంటాయి. మీరు చెక్ చేసుకోవచ్చు మెంటర్షిప్ లో జాయిన్ అవుతే. అండ్ వాటికి సంబంధించిన ఫీజు ఎన్ఆర్ఐకి ఎలా ఉంది, సో మనకు బి కేటగిరీకి ఎలా ఉంది, ఒకవేళ సీట్స్ అనేవి మిగిలితే ఏ కాలేజీలలో మనకు ఫీజు అనేది తగ్గిస్తారనేది మన ఛానల్ నుంచి మేము హెల్ప్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వండి. సార్ మేము ఏదో ఒక దాంట్లో బీ క్యాట్ కానీ సి క్యాట్ కానీ జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని అనుకుంటే సో నన్ను 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మనకి ఏదైనా కాలేజ్ నుంచి అప్రూవల్ ఉంటే, ఫీజు తగ్గి అప్రూవల్ ఉంటే అప్పుడు మేము జాయిన్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇది కన్సల్టేషన్ కాదండి, ఓకేనా, కన్సల్టెన్సీ కాదు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసి ఫేక్ లాంటివి ఏమి ఉండవు. జెన్యున్ గానే విజన్ అప్డేట్ నుంచి హెల్ప్ చేస్తాము. విజన్ అప్డేట్ ని మేము నమ్ముతాము అంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.